జరిగినటువంటి ఈ సమ్మేళనానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఓబీసీ మోర్చా అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు మల్లేష్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి జాతీయ నాయకులు ఎస్ కుమారన్న గారికి, మంచిర్యాల జిల్లా అధ్యక్షులైనటువంటి పెద్దలు రఘునాథ్ గారికి, ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మంచిర్యాల జిల్లా నాయకులకు, జగిత్యాల జిల్లా నాయకులకు, పెద్దపల్లి జిల్లా నాయకులకు, మోర్చా మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారము. జై భీమ్, జై జై మహాత్మా జ్యోతిరావు ఫులే. మిత్రులారా, ఈరోజు మా ఎస్ కుమారన్న గారు బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క భావజాలాన్ని మీ అందరి ముందు కూలంకుషంగా పెట్టడం జరిగింది. నేను దాన్ని పూర్తిగా ఏకీభవిస్తూ ఒకే ఒక మాట, ఈరోజు మిత్రులారా, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నటువంటి పరమపూజ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనని ముందుకు నడిపిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా గత స్వతంత్రం వచ్చినప్పటి నుండి నేటి వరకు వ్యతిరేకంగా నడిపిస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మిత్రులారా, ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో 3 ఎస్సీలు 2 ఎస్టీలు ఉంటే భారతీయ జనతా పార్టీ 2 మాదిలకు ఇవ్వడం జరిగింది. ఒక్క సీటు మహానేత కానీ మాలకి ఇవ్వడం జరిగింది. 2 ఎస్టీలు ఉంటే ఆదిలాబాద్ లో కోటికి ఇవ్వడం జరిగింది. మహబూబాబాద్ లో లంబాడికి ఇవ్వడం జరిగింది. అంటే సామాజిక న్యాయం కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి మాదిగలకు 3 ఇంటి 1 సీటు ఇవ్వలే. ఇక్కడ ఉన్నటువంటి కులాల గురించి ఆలోచన చేయలే. కాబట్టి భారతీయ జనతా పార్టీ సామాజిక న్యాయాన్ని పాటించే పార్టీగా మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల పంపకాలను చూసి మీరు అర్థం చేసుకోగలుగుతారు. కానీ మిత్రులారా, నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ఈ యొక్క స్వతంత్ర భారతదేశంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో 1952 నుండి వివేక్ వెంకటస్వామి గారి కుటుంబం ఈ యొక్క పెద్దపల్లి పార్లమెంటుకు వలస వచ్చి ప్రాంతేతరులుగా వచ్చి మన ఈ లోకల్ ప్రాంత ప్రజలని అభివృద్ధికి అడ్డం పడుతున్నారు. ఓట్లని బిజినెస్ రూపకంగా వాళ్ళు మార్చుకుంటున్నారు. కాబట్టి ఈరోజు మిత్రులారా, ఇక్కడ బిజినెస్ రూపకంగా మార్చుకున్నటువంటి వివేక్ వెంకటస్వామి గారి కుటుంబం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిందంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు. ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ప్రజలు చైతన్యవంతులైతారు. ప్రజలు చైతన్యవంతులైతే ప్రాంతేతరుని తరిమి కొడతారు అనేటువంటి ఆలోచనతోనే ఈ ప్రాంత ప్రజలని మోసం చేసి ఓటు వేయించుకొని అభివృద్ధి చేయడానికి ముందుకు రారు. అభివృద్ధి చేస్తే ప్రజలు చైతన్యవంతమైన సమాజం మారితే చైతన్యవంతమైన సమాజం అంటే ఇందాక మాట్లాడినట్టు మన జిల్లా అధ్యక్షులు గారు రఘునాథ్ గారు ఒక చైతన్యవంతమైన వ్యక్తి కాబట్టి ప్రజల పక్షాన ప్రజల తరపు నుండి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి శిస్తాన్ని ముందు పెట్టి ప్రశ్నించేటువంటి సమాజంలో మారుతారు కాబట్టి
ఈ అభివృద్ధికి వాళ్ళు వ్యతిరేకం. అంతేకాదు ఈ ప్రాంతంలో అరచేతుల వైకుంఠం చూసి ఈ 60 సంవత్సరాల నుండి మోసం చేస్తున్నటువంటి వివేక్ వెంకటస్వామి గారు ఇక్కడ ఉన్నటువంటి రెక్కాడుతున్నటువంటి ఎస్సీ దళిత సామాజిక వర్గాలలో ఈ ప్రాంతంలో పుట్టినటువంటి సామాజిక రాజకీయ హక్కుల కోసం ఎన్నికల్లో పోటీ చేయడానికి అంటే వాళ్ళకు కూడా పోటీగా ఉండి కొట్టేస్తున్నారు. అంటే వివేక్ తండ్రి మా తాతలని కొట్టేసిండు, వివేక్ పెద్ద కొడుకు మా అన్నలను కొట్టేసిండు. రాజకీయంగా 70 ఏళ్ల నుండి వివేక్ 60 సంవత్సరాల మా అన్నలను కొట్టేసిండు. వివేక్ కొడుకు మా కొడుకులైనటువంటి 30 సంవత్సరాలు ఉన్నటువంటి రాబోయే రోజులలో రాజకీయాలకు రావడానికి ప్రయత్నం చేస్తే వీళ్ళని కూడా కొట్టేయడానికి వాళ్ళ కుటుంబము 3 తరాలని కొట్టేసుకుంటున్నది. లోకల్లో ఉన్నటువంటి మాలని, లోకల్లో ఉన్నటువంటి నేతగానిలని, లోకల్లో ఉన్నటువంటి మాదిగలని, అంటే రాజకీయ దోపిడీ చేస్తూ అభివృద్ధికి అడ్డం పడుతూ వెంకటస్వామి కొడుకున్నటువంటి బెల్లంపల్లి ఎమ్మెల్యేని కలవడానికి పోవాలంటే ఆయన హైదరాబాద్ పోవాలి, 15,000 రూపాయలు వస్తాయి. పోయిన తర్వాత కూడా కలవడో గ్యారెంటీ లేదు. అంతేకాదు వివేక్ అనేటువంటి చెన్నూరు ఎమ్మెల్యే కలిగిపోవాలంటే 15,000 ఖర్చు అవుతాయి. పోయిన తర్వాత కూడా కలిసి మాట్లాడే ఓపిక ఉన్నది. రేపు వివేక్ కొడుకుని కలవాలన్నా ఉత్తరప్రదేశ్ లో విశాఖ ఇండస్ట్రీకి అధిపతి అయినటువంటి వంశీ కృష్ణని కలవడానికి 50,000 ఖర్చు పెట్టుకొని ఉత్తరప్రదేశ్ పోవాలి, హెలికాప్టర్లో పోవాలి. అంటే ఇవాళ సామాన్యమైనటువంటి ప్రజలు ప్రజాస్వామ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ఒక ఎస్సీ నియోజకవర్గంలో అతడు ఎమ్మెల్యే కానీ అతడు ఎంపీ కానీ ఎక్కడైతే కులాల మధ్య అంతే ఒక నిమిషం, ఏ ప్రాంతం అయితే వివక్ష గురైందో, ఏ ప్రాంతంలో అయితే అభివృద్ధికి నోచుకోలేక దళిత సామాజిక వర్గాలు కొట్టుమిట్టాడుతుంటారో అక్కడ ఎస్సీ రిజర్వేషన్ రావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పర్సెంటేజ్ పాపులేషన్ మీద పెట్టడం జరిగింది. ఈ ప్రాంతంలో ఈరోజు రెక్కాడుతున్నటువంటి ఈ దళిత వర్గాలు కానీ ఈ బీసీ వర్గాలు కానీ ఇలా ఎమ్మెల్యేలు కలవాలంటే లోకల్లో ఉండాలి కదా. వివేక్ ఉండడు. వివేక్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ రాజకీయంగా లేడు. ఇక్కడ రాజకీయం కోసము ఓట్లు కావాలి, ఆయన ఇండస్ట్రీస్ కాపాడుకోవడం కోసం ఆయనకు అధికారం కావాలి. ఇలా మా అన్నట్టుగా వివేక్ కొడుకుని కలవాలంటే మీరు ఇక్కడ నుంచి 250 కిలోమీటర్లు పోవాలి శంషాబాద్ కు. అక్కడి నుంచి 1200 కిలోమీటర్లు వివేక్ కొడుకైనటువంటి అమూల్ బేబీ లాంటి అటువంటి పిల్లగాన్ని కలవడానికి ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి విశాఖ ఇండస్ట్రీస్ పోవాలి. అంటే ఇది ఎవరికి ఎంత దుర్మార్గం, ఎంత దుర్మార్గం! దీన్ని ఎవరు ప్రశ్నించాలంటే మా రకంగా ప్రశ్నించిండు ఒక చైతన్యవంతమైన వ్యక్తిగా. ఇక్కడ అభివృద్ధికి అతడు వ్యతిరేకం. ఇంతేకాదు ఇక్కడ సింగరేణిలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాల్లో లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నారు. సింగరేణి కార్మికుల పిల్లలు
50 ఏళ్ళ నుండి ఈ ప్రాంతంలో మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారో సింగరేణి కార్మికుల పిల్లలకు ఒకవేళ సింగరేణిలే ఉద్యోగాలు చేసుకోవాలంటే ఇక్కడ ఒక DCMS అప్రూవల్ కావాలి. డైరెక్టర్ ఆఫ్ మైన్ సేఫ్టీ నుండి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చి ఇలా మంచిర్యాల జిల్లా కేంద్రంలో పెట్టినట్టయితే ఆ ఇంజనీరింగ్ చదివినటువంటి పిల్లలకు ఈ సింగరేణిలో కావచ్చు, కోల్ ఇండియాలో కావచ్చు, ఇంజనీర్ అయిపోయిన 6 నెలలకే ఉద్యోగాలు వస్తాయి. ఎందుకంటే సింగరేణి అనేది కోల్ ఇండియాలో అంతర్భాగం. ఈ సింగరేణి లాగా ఇంకా 6 విభాగాలు ఉన్నాయి. అది WCL కావచ్చు, అది SCCL కావచ్చు, అది BCCL కావచ్చు, అది MCCL కావచ్చు, అది మహానది కోల్ఫీల్డ్ కావచ్చు. ఇక్కడ పాస్ అయితే 6 నెలల వాడు పిల్లగాడు మన కొడుకు లాంటి వాడు ఒక అండర్ గ్రౌండ్ లో ఒక ఓర్మీర్ కాగలుగుతాడు, ఒక సర్దార్ కాగలుగుతాడు, ఒక మైన్ ఎడిటర్ కాగలుగుతాడు. ఇంకా సార్ కుటుంబం 50 ఏళ్లలో ఈ ఆలోచన చేసిందా అని నేను అడుగుతున్నా. అంతేకాదు మిత్రులారా, ఈరోజు మైన్ అనేటువంటి ఒక రూల్ ఉంటే మీకు NMDS లో ఐరన్ అవర్ మైన్స్ ఉంటాయి. ఐరన్ అవర్ మైన్స్ లో కార్మికుడిగా పోయినటువంటి ఐరన్ అవర్ కార్మికుడికి ఇన్కమ్ ట్యాక్స్ రీఎంబర్స్మెంట్ ఉన్నది. ఇన్కమ్ ట్యాక్స్ రీఎంబర్స్మెంట్ ఉంటే ఈరోజు సింగరేణిలో ఒక్కసారి నా 6 సంవత్సరాలు సింగరేణిలో పనిచేసి ఉద్యోగం వదులుకున్నాడు. ఎందుకంటే సింగరేణిలో పనిచేసే ప్రతి కార్మికుడు ఒక్కసారి బాగా దిగితే మళ్ళీ 8 గంటల తర్వాత బయటికి వచ్చే నమ్మకం ఉండదు. అంటే అక్కడ యాక్సిడెంట్ దొరకది. నేను దిగినా, నేను చేసిన యాక్సిడెంట్ దొరకది. అంటే జీవితాన్ని పణంగా పెట్టి ఈ దేశానికి వెలుగులు నింపడానికి ముడి సరుకుగా బొగ్గుని తవ్వి తీసుకొచ్చేటువంటి కార్మికుడి కోసం ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కోసం వివేక్ వెంకటస్వామి ఒక్కరోజు చర్చ చేయలేదు. వివేక్ అనేటువంటి వ్యక్తి ఒక్కరోజు కూడా పార్లమెంట్ లో మాట్లాడలేదు. అంటే నేను అడుగుతున్నా, వివేక్ నువ్వు అభివృద్ధి అంటున్నావు, నువ్వు ఏ రోజు కూడా పార్లమెంట్ పరంగా నువ్వు చర్చ చేయలేదు. అభివృద్ధి అనేది ఈరోజు నువ్వు నీ కంపెనీకి ఉన్నటువంటి CSR ఫండ్ని, నీ ఫండ్ని నువ్వే మలుపుకొని పెద్ద స్కామ్ చేస్తూ ఒక స్కూల్ పేర్చిస్తాం, ఒక దళిత వాడు ఒక బోరింగ్ ఇస్తాం. ఇది నీ అభివృద్ధి కాదు, ఇది ఒక మోసం, ఇది ఒక దగా. కాబట్టి నేను మీ అందరి పక్షాన రేపు పెద్దపల్లి పార్లమెంట్ లో నేను ఎంపీగా తెలిసిన ఏంటనే నేను సింగరేణి కార్మికుల పిల్లలకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ కోసం నేను సర్వ ప్రయత్నాలు చేస్తాను. ఎందుకంటే గవర్నమెంట్ లో నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్ లో నేను ఒక సభ్యుగా ఉంటాను. కాబట్టి 100% నేను కొట్లాడతా సింగరేణి కార్మికుల తరఫున. అంతేకాదు సింగరేణి కార్మికుల పిల్లలకు మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ నేను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. అంతేకాదు ఏదైతే సౌత్ సెంట్రల్ రైల్వే మనకున్నదో అక్కడ రేచిన కాడ మొదలుకొని పొత్తపల్లి వరకు ప్రతి రైల్వే స్టేషన్ దాన్ని రిజర్వేషన్ చేయాలి, కార్ రిజర్వేషన్ చేయాలి. ప్రయాణికులకు సౌకర్యంలో ఎక్కడ కూడా లేట్ లేకుండా చేయాలి. అంతేకాదు ఈ యొక్క ప్రాంతంలో డెస్టినేషన్ ప్రకారంగా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో ఆగట్లేవని ఇంతకు చెప్పేది. కానీ ఇప్పుడు జిల్లాలు డీసెంట్రలైజ్ అయ్యాయి కాబట్టి మంచిర్యాల జిల్లాలో నాన్ స్టాప్ అనే
ఇక్కడ ప్రతి వెహికల్ ప్రతి ట్రైన్ ఏ ట్రైన్ అయితే ఆగదో మనం జిల్లాల క్రైటీరియా మీద ఇక్కడ మనం ఇక్కడ ట్రైన్ ఆపుకోవాలి, పెద్దపల్లిలో కూడా ట్రైన్ ఆపుకోవాలి. ఇంతేకాదు మిత్రులారా, రేపు సింగరేణి కార్మికులకు సొంత ఇంటి హౌస్ స్కీమ్ తీసుకురావాలి. ఓ ఇంత పెద్ద ఆలోచనతో భారతీయ జనతా పార్టీ తరఫున నేను ఆలోచిస్తున్నా. కాబట్టి మిత్రులారా, వివేక్ అనే అటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు, మేము సేవ చేస్తున్నామని. ఆ సేవ కోసం నేను అడుగుతున్నా వివేక్ వెంకటస్వామి గారిని, బిడ్డ వివేక్, ఈ దేశంలో కరోనా సమయంలో మా రఘునాథ్ గారు ఆయన నాకు తెలిసి ఒక 50,000 మందిని ఆదుకున్నాడు. ఒక బండి నడిపేటువంటి కార్మికుడు ఒక 10 మందిని ఆదుకున్నాడు. ఒక పాంటేల నడిపేటువంటి ఓ వ్యక్తి ఓ 50 మంది వాడుకున్నాడు. వివేక్ అనేటువంటి 2.5 సంవత్సరాలు శిక్షాపై ఈ ప్రాంతంలో కరోనా టైంలో ఏ కుటుంబానికి నువ్వు 5 కిలోల బియ్యం ఇచ్చినావు, ఏ వ్యక్తికి నువ్వు ఒక ఇంజక్షన్ ఇప్పించినావు, ఏ వ్యక్తికి నువ్వు పనుల సప్లై చేసినావు అంటే సేవ అనేటువంటి మాట నేను ఎక్కడో విన్నా. వివేక్ కానీ వివేక్ కొడుకు కానీ వివేక్ అన్న కానీ మేము అడుగుతున్నాం, చాలా చేస్తున్నాం. ఓపెన్ డిబేట్ చర్చ. మీరు మీ 7 ఎమ్మెల్యేలు రండి, మీరిద్దరు మీరు 5 రండి. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో అభివృద్ధి జరిగింది. మీరు 54 సంవత్సరాలలో మీరు చేసిందా, మీరు 10 సంవత్సరాల పరిపాలనలో మా మోదీ గారు చేసిందా అనే చర్చ ఖచ్చితంగా ఇది ఓపెన్ ఛాలెంజ్. కాబట్టి మిత్రులారా, ఇలా రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాడు. రాజ్యాంగం అనేది గౌరవనీయులు పెద్దలు పూజ బాబాసాహెబ్ అంబేద్కర్ బిడ్డలుగా ఈయన ఒక బిడ్డ, నేను ఒక బిడ్డ చెప్తున్నాము. నరేంద్ర మోదీ గారు ఏం చెప్పిందో మళ్ళా పూజ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మళ్ళీ ఇంటికి వచ్చి కూడా ఈ రాజ్యాంగం అందన్నా ఈ రాజ్యాంగము ఉండవలసిందే అని మోదీ గారు చెప్పింది. అంటే ఈ యొక్క రాజ్యాంగాన్ని సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలం ఎవరు కూడా చేంజ్ చేయడానికి అసలు ఆస్కారమే లేదు. ఎందుకంటే మిత్రులారా, ఇది ప్రపంచ దేశాలలో పవిత్రమైనటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి పూజ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలా చరిత్రకి ఎక్కినటువంటి ఒక నాయకుడు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే దయ్యాలు వేదాలు వదిలించారు. అందులో ముఖ్యంగా రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మాట్లాడితే ఒక పోస్ట్ అతనికి సామాజిక నేపథ్యం లేదు, సామాజిక నేపథ్యం తెలియదు, దళితుల పట్ల ఆలోచన చేయలేదు. ఈ రోజు దళితుల వ్యతిరేకి ఎవరు? ఇవాళ రేవంత్ రెడ్డి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటే పూర్తి స్థాయిలో సిద్ధాంతానికి సామాజిక న్యాయానికి వ్యతిరేకం. కాబట్టి ఇవాళ 54 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ 11% 54 సంవత్సరాలలో రాజ్యాంగం అమలు చేస్తే 10 సంవత్సరాలలో 17%, 10 సంవత్సరాలలో 17% రాజ్యాంగాన్ని అమలు చేసిన నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఇవాళ రాజ్యాంగం ఎంత నడుస్తున్నది? 34%. 34% ఇవాళ నరేంద్ర మోదీ గారు మళ్ళీ 3వసారి ప్రధానమంత్రి అయితే 50% ఈ యొక్క భారత రాజ్యాంగం తీసుకపోతే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు దేశంలో గౌరవమైనటువంటి సమాజంగా మారుతుంది. కాబట్టి అది మారుతున్నటువంటి దానికి అడ్డం పడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టాలి. రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీని రేపు 13వ తారీఖు నాడు
మీరందరూ మీ గ్రామాలలో తథా నాయకులై మీరే ఒక అభ్యర్థిగా మీరే ఒక నరేంద్ర మోదీ గారిగా శ్రీకారం చుట్టి మీ ప్రాంతాల్లో మీరే నాయకులుగా నిలబడి సామాజిక న్యాయాన్ని కాపాడుతూ ఈ రోజు దేశంలో నరేంద్ర మోదీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేసి నన్ను ఇక్కడి నుంచి మీ యొక్క అభ్యర్థిగా నన్ను గెలిపించాలని నేను ప్రార్థించి సెలవు. మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోదీ గారి నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం. పట్టణ ప్రధాన కార్యదర్శి హరికృష్ణ గారిని వేదిక మీదకి వచ్చి చేరికలు స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాము. 2 నిమిషాలలో కార్యక్రమం ముగిస్తారు. అందరూ భోజనం చేసి వెళ్ళాలి. నేరేళ్ల కళ్యాణ్ గారు, చుంచు శ్రీకాంత్ గారు, చుంగన సురేష్ గారు, మహమ్మద్ రియాజ్ గారు వీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు మనకి ప్రత్యేక స్వాగతం పలుకుతున్నారు. భారత్ మాతా కీ భారత్ మాతా కీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం వెలువని రంగ గారి నాయకత్వం. జై శ్రీరామ్. విక్రమ్ చెల్ల విక్రమ్ నస్తూరి టీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ చెల్ల విక్రమ్ గారు, అలాగే చిరుకూరి సత్యనారాయణ గారు, ఇంకా కొంచెం ఇట్లా జరగండి, వెంకటేష్ గారు, అందరు వస్తారు. నాగవెల్లి వినోద్ గారు, డేటా రీఛార్జ్ లేదే లైవ్ పెడితే దాని లింక్ నేరేళ్ల కళ్యాణ్, సబ్స్క్రైబర్ లేదు చుంచు శ్రీకాంత్, నెక్స్ట్ టైం మొహమ్మద్ రియాజ్, భారత్ మాతా కీ సార్ ముంగట్రమ్మా. ఈరోజు రఘునాథ్ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ అయిన విజయ్ ప్రవీణ్ మరియు మిత్ర బృందానికి అందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం. भारत माता की नरेंद्र मोदी गारी नायकत्व नरेंद्र मोदी गारी नायकत्व नड्डा गारी नायकत्व रेड्डी गारी नायकत्व బండి సంజయ్ గారి నాయకత్వం జగన్ నాయకత్వం బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్. దయచేసి ఈనాటి కార్యక్రమాన్ని ఇచ్చేసిన బీసీ కుల సంఘాలు మరి కుల సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భోజనం చేయాల్సిందిగా ఆత్మీయ సమాధానం స్వీకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పటితో ఈ కార్యక్రమాన్ని సమాప్తం.